కొంతమంది మనుషుల్ని మళ్ళీ మనం రెండోసారి చూడం. ఎక్కువగా మనం ట్రావెల్ చేసినప్పుడు కనబడుతుంటారు. చాలా క్లోజ్ గా మూవ్ అవుతాం, అన్ని చెప్పేస్తుంటాం, వాళ్ళు చెప్పేస్తుంటారు, వాళ్ళ లైఫ్ గురించి మాట్లాడతాం. ఎండ్ ఆఫ్ ద డే జర్నీ అయిపోయిన తర్వాత వాళ్ళు ఒక మెమరీలా ఉండిపోతారు మన మైండ్ లో. సో నాకు ఎక్కువగా ట్రైన్ లో జరిగింది. అండ్ అలాగే తిరుపతిలో ఒకసారి ఒక పర్సన్ అలానే జీప్ ఎక్కాను. సుప్రభాత్ సేవకి తనకి టికెట్ దొరికిందంట లక్కీ డిప్ లో. సో అలాగే ట్రైన్ లో ఒక ఇద్దరు లేడీస్ పరిచయం అయ్యారు. వాళ్ళతో మాట్లాడా. ఫస్ట్ మదర్ అండ్ డాటర్ అనుకున్నా. జర్నీ ఎండ్ అయ్యేసరికి తెలిసింది వాళ్ళు కొలీగ్స్ అని ఒకటే కంపెనీలో వర్క్ చేస్తున్నారని. కాశీలో ఇద్దరు అమ్మాయిలు పరిచయం అయ్యారు. ఎలా తిరగాలి ఏంటి అని తెలియని కన్ఫ్యూజన్ లో ఉన్నారు. సో వాళ్ళతో మాట్లాడా. ట్రైన్ లో ఒకసారి మా ఇంటి నుంచి ఇక్కడికి హైదరాబాద్ వస్తున్నప్పుడు ఒక చిన్న పిల్లడు పరిచయం అయ్యాడు. చాలా అల్లరి చేసాడు. వాళ్ళ ఇంట్లో ఎవరు చెప్పినా వినలేదు. ఎందుకో నా మాటలు ఉన్నాడు. వాడితో చాలాసేపు ఆడా. వాడికి నచ్చిన ఫుడ్ వాళ్ళు పులిహోర ఏదో చేస్తే నాకు ఇచ్చాడు, తిన్నాం. ట్రైన్ నుంచి ఆ బోగికి ఈ బోగికి వెళ్దాం. వాడి స్కూల్లో స్టోరీలు, వాళ్ళు ఎవరినో ఇలా మోసం చేశారని వీడెళ్ళి వాళ్ళని ఫేస్ చేయడం, ఏవేవో స్టోరీలు చెప్పాడు. సో ఇట్లా కొన్నిసార్లు కొన్ని జర్నీస్లో పరిచయం అయ్యే వ్యక్తులు మనకి లైఫ్ లాంగ్ కాకపోయినా ఒక మంచి మెమరీ ఇచ్చి వెళ్ళిపోతారు. సో అలా మీకు ఎవరైనా ఉన్నారా మీ జర్నీలో? మీరు వెళ్ళే ట్రావెల్స్లో ఎవరైనా పరిచయం అయ్యారా? కామెంట్స్లో చెప్పండి. అది భయ్యా ఈరోజు ముచ్చట్లు. మళ్ళీ రేపు కలుద్దాం.